వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు కమ్మకమ్మని పొట్లకాయ కొబ్బరి కూర ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1/2 కిలో పొట్లకాయలను పైన ఉన్నటువంటి తొక్కు మొత్తం చూపిస్తున్న విధంగా చాకుతో చెక్కుకోవాలి. ఇలా మొత్తం పొట్టును తీసుకున్న తర్వాత లోపల ఉన్నటువంటి గింజలు కూడా తీసేసుకోవాలి. తరువాత వీటిని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తరువాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 లేదా 5 మెంతి గింజలు, చితక్కొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలు 6, 2 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోవాలి. తరువాత వీటిని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత 1 రెమ్మ కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. తరువాత తరిగి పెట్టుకున్నటువంటి పొట్లకాయ ముక్కలను వేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయ పేస్టును వేసుకోవాలి. కచ్చా పచ్చిగా దంచుకొని వేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుతూ 2 నిమిషముల పాటు వేయించుకోవాలి. 2 నిమిషముల పాటు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషముల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 5 నిమిషములు మగ్గించుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. 1/2 గ్లాసు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 8 నుంచి 10 నిమిషముల పాటు మగ్గించుకోవాలి. ఇలా ముక్క ఉడికేంత వరకు మగ్గించుకున్న తర్వాత 1/2 కప్పు కొబ్బరి తురుము వేసుకొని 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని కలుపుతూ 3 నిమిషముల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎంతో ఈజీగా పొట్లకాయ కొబ్బరి కూర రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ రొట్టెతో కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.